వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, ఈనాడు దినపత్రికలోని ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం వచ్చేసి ఈనాడు దినపత్రిక చూసుకుందాం. ఈనాడు దినపత్రిక చూసినట్లయితే మనకి ప్రధానంగా అంటే అవినాష్ అరెస్ట్ అంటూ ఇచ్చారు, ఆ తర్వాత మళ్ళీ విడుదల అని కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూసుకుంది. ఇక 3వ తేదీన సిబిఐ కార్యాలయానికి వచ్చినప్పుడే అంటూ కూడా ఆయన అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. A8 అవినాష్గా ఉన్నారు అంటూ ఇచ్చారు. ఇక బడిబాట సరే బోధించేవారు ఏరి అంటూ కూడా ఇక టీచర్లకు సంబంధించి సర్కార్ నిర్లక్ష్య వైఖరికి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే బడులో 15,000 వరకు ఉపాధ్యాయులు పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అయినప్పటికీ కూడా వాటిని భర్తీ చేయట్లేదు రాష్ట్ర సర్కార్ అంటూ మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్. మరి స్కూల్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి కానీ వారికి బోధించడానికి టీచర్లు ఎవరు, ఉపాధ్యాయులు ఎవరు ఉన్నారు ఇక్కడ అన్నట్లుగా ఇచ్చారు. ఆ తర్వాత ఇక ఋతుపవనాలు వచ్చేసాయి అంటూ మాత్రం ఇచ్చారు. ఇక కేరళను తాకనున్న 2 రోజుల్లో ఋతుపవనాలు అంటూ మనం ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాం. సో ఇక ఋతుపవనాలు కూడా వచ్చేసాయి. ఇక మరో 1 వీక్లో ఇంకా రాష్ట్రాలకు కూడా ఈ యొక్క ఋతుపవనాలు తాకనుంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇక మరొక విషయానికి వచ్చినట్లయితే కాబోయే అమ్మలకు అండగా ఉండడానికి న్యూట్రిషన్ కిట్స్ ఇస్తున్నటువంటి రాష్ట్ర సర్కార్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఇక డేటా సెంటర్లు హబ్గా హైదరాబాద్ ఉండబోతోంది అంటూ కూడా ఇక మంత్రి కేటీఆర్ కూడా వివరిస్తున్నారు, ఐటీ శాఖ మంత్రి వర్యులు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇంకా అలాగే యువతకు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అపార అవకాశాలను వినియోగించుకోండి అంటూ కూడా మనకి ఈనాడు దినపత్రికలు అయితే ప్రధాన వార్తలుగా ఇచ్చారు. సో మనం దానికి సంబంధించి అన్ని కూడా మనం డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా బడి బడలో సరే కానీ బోధించేవారు ఏరి అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. సర్కార్ బడుల్లో 15,000 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటూ మనకి ఇచ్చారు. ఇంకా అయినా కూడా విద్యాశాఖ మౌనంగా ఉండడం వెనుక తారతమ్యం ఏంటి అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇక 12న ప్రారంభం కానున్న పాఠశాలలు కానీ ఎందుకు సర్కార్ ఈ విధమైనటువంటి వైఖరి ప్రవర్తిస్తుంది అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఉపాధ్యాయుల ఖాళీలు ఓ పక్క చూసుకున్నట్లయితే 15,000 వరకు కూడా ఖాళీగా ఉన్నాయి, కానీ ఇక్కడ స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత మరి వాటిలో కనీసం ఉపాధ్యాయులు బోధించేవారు కూడా లేరు, అయినప్పటికీ కూడా ఖాళీలు ఉన్నాయి, ఇటు బోధించేవారు లేరు, అయినా కూడా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లుగా రాష్ట్ర సర్కార్ వ్యవహరిస్తుంది అన్నంత చందంగా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. విద్యాశాఖ అసలు ఎందుకు మౌనంగా ఉంది అంటూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇక జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని డోనూరు ప్రాథమిక పాఠశాలలో కూడా మన ఊరు మనబడి పథకం కింద కూడా చాలామంది స్కూల్స్ బోర్డులు అన్ని ఓపెన్ చేసినప్పటికీ కూడా ఎంతవరకు ఉపాధ్యాయులు అనేవాళ్ళు లేక ఎంతో మరి ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే కరీంనగర్ జిల్లా కావచ్చు, ఇంక ఇతర రాష్ట్రాల జిల్లాలు కావచ్చు, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాలో కూడా అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అనేక చోట్ల టీచర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అక్కడ ఉపాధ్యాయులు లేక విద్యార్థులు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొన్నప్పటికీ కూడా అక్కడ ఎందుకు ఉపాధ్యాయులను నియమించట్లేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్గా అయితే పెట్టారు. ఇక 20 నుంచి ప్రభుత్వ బడుల్లో రాగి జావ కూడా ఉండబోతోంది అంటూ ఒక వార్త అయితే, ఒక పక్క ఉపాధ్యాయులు లేరు అంటూ ఒక వార్త ఇస్తే మరొక వార్త మాత్రం 20 నుంచి ప్రభుత్వ బడులన్నింటిలో రాగి జావ కూడా పెట్టబోతున్నారు అంటూ ఇచ్చారు. ఒక విద్యార్థికి 250 మిల్లీలీటర్లు ఉంటుంది. విద్యా దినోత్సవం సందర్భంగా 4,800 స్మార్ట్స్ తరగతి గదులు కూడా ఓపెన్ చేయబోతున్నారు అంటూ ఇచ్చారు. ఇక మంత్రి సబితేంద్ర రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించినట్లుగా తెలుస్తుంది. ఇంకా స్మార్ట్ రూమ్స్ కూడా ఓపెన్ చేస్తారంటే డిజిటలైజేషన్ బోర్డ్స్ ఉండబోతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గానే ఇచ్చారు. అలాగే ఇంకా ఇప్పుడు వచ్చే 20వ తారీఖు నుంచి కూడా రాగి జావ కూడా ప్రభుత్వ బడుల్లో అన్నిట్లలో కూడా ఈ యొక్క రాగి జావను కూడా అమలు చేస్తున్నామంటూ విద్యాశాఖ మంత్రి సబితేంద్ర రెడ్డి తెలియజేయడం జరుగుతుంది. సో విద్యార్థులు ఎవరు కూడా అధైర్యపడొద్దు, అందరూ కూడా చక్కగా స్కూల్స్కి రావాలి, మీకు కావాల్సిన అన్ని వసతులు, బుక్స్, రూమ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశాం. అలాగే ప్రతి ఒక్క
మరి తరగతి గదిలో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నామంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. కానీ సో కొన్ని చోట్ల మాత్రం బడి బాటలో బోధించేవారు లేరు అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. రాష్ట్ర సర్కార్ ఈ విషయంలో ఏం చేస్తుంది అనేది వేచి చూడాలి. అయితే పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి కదా, మరి అవి భర్తీ చేస్తే అయిపోతుంది కదా అన్నట్లుగా కూడా కొందరి యొక్క వ్యాఖ్య అన్నట్లుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక మరొక వార్త చూసినట్టయితే 3వ తేదీన సిబిఐ కార్యాలయానికి వచ్చినప్పుడే అవినాష్ అరెస్ట్, తర్వాత విడుదల, గోప్యంగా ఉంచిన సిబిఐ అవినాష్ రెడ్డి అంటూ కూడా ఇచ్చారు ఇక్కడ. అయితే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో 8వ నిందితుడిగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఇటీవల అరెస్ట్ చేసి 5 లక్షల వరకు మరి 2 పూచీకత్తులు తీసుకొని మరి అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ విషయం కొంచెం ఆలస్యంగానే వెలుగులోకి వచ్చింది అంటూ కూడా ముందస్తుగా బెయిల్ కూడా మంజూరు చేసుకున్నారు. సో దాని తర్వాత ఫస్ట్ అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆయన దగ్గర ఒక 5 లక్షలు వసూలు చేయడం జరిగింది. కొన్ని పూచీకత్తులు అంటే కొన్ని ఆయనకి కొన్ని విషయాలు అన్నీ చెప్తారు. ఈ దేశం విడిచి వెళ్ళకూడదు, ఎవరితో గొడవలు పడకూడదు, ఇలాంటివన్నీ కొన్ని కసరత్తులు చేసి ఆయన కొన్ని పూచీకత్తులు అప్పచెప్పిన తర్వాత ఆ విధంగా ఆయన ఓకే చేసిన తర్వాత మళ్ళీ ముందస్తుగానే బెయిల్ పెట్టుకోవడం వల్ల ఆ బెయిల్పై విడుదలయ్యారు. అసలు అయితే యాక్చువల్లీ అరెస్ట్ అయ్యారు అనేది మాత్రం వాస్తవంగా ఉంది. కానీ ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిబిఐ కూడా దీనిని బయటికి చెప్పలేదు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇక ఏ8గా అవినాష్ ఉన్నారు. వివేక హత్య కేసులో కడప ఎంపీని 8వ నిందితుడిగా చేర్చిన సిబిఐ అంటూ కూడా ఇచ్చారు. 7వ నిందితుడిగా భాస్కర్ రెడ్డి ఉన్నారు. వీరిద్దరి సూచనలతోని కుట్ర అంతా కూడా అమలవుతుంది అంటూ కూడా ఇచ్చారు. ఇక దర్యాప్తులో మొత్తంగా మాత్రం పక్కదారి పట్టించే ప్రయత్నాలు అయితే వీళ్ళు చేశారు అనేది కూడా మనకి ఇక్కడ వాస్తవంగా ఇచ్చారు. ఇక ఆ రోజు ఉదయం 6:30 నుంచే హత్య విషయం జగన్కు తెలుసు, కానీ సిబిఐ కౌంటర్లలో కీలక విషయాలు వెల్లడించారు అంటూ కూడా ఇచ్చారు. అయితే అసలు యాక్చువల్లీ 6:30 మార్నింగ్ వివేక హత్య కేసు గురించి అప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. 7వ నిందితుడిగా భాస్కర్ రెడ్డి ఉన్నారు, 8వ నిందితుడిగా వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశాము. అయినప్పటికీ కూడా ముందస్తుగా బెయిల్ మంజూరు చేసుకోవడం వల్ల ఈ బెయిల్పై వాళ్ళు విడుదలైనట్లుగా తెలుస్తుంది అనేది అయితే కీలకంగా జరుగుతున్నటువంటి చర్చ. మొత్తంగా అయితే ఇది కొంతమేర బయటపడినట్లే అనేది కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు. ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 12th పేజీలో చూడొచ్చు. కానీ ఇంకా వీరు వెనక ఇంకెవరు ఉన్నారు, ఏం జరుగుతుంది, ఎన్ని కుట్రాలు జరుగుతున్నాయి అనేది కూడా క్లియర్గా మనకి 12th పేజీలో చూడొచ్చు అనేది అయితే క్లియర్గా ఇచ్చారు. సో ఇక మరొక వార్త మనం చూసినట్లయితే ఋతుపవనాలు వచ్చేసాయి, కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో ప్రవేశించాయి, 15 నాటికి తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉంది అంటూ మరో వారంలోపు తెలంగాణలోకి కూడా వచ్చే అవకాశం ఉంది అంటూ మనకి క్లియర్గా ఇచ్చారు. సో ఇక వాతావరణ శాఖ అన్ని విషయాలను కూడా వెళ్ళి చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ అనేది తెలిసింది. మండుతున్న ఎండలకు మండుటెండల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఉక్కిరిబిక్కిరైపోతున్నటువంటి ఉక్కపోతకి మరి తట్టుకోలేని పరిస్థితులు, ఇన్ని రోజులు ఎండల తాకిడికి ఉన్నటువంటి ప్రజలకి కాస్త ఉపశమనం అనేది చెప్పుకోవచ్చు. ఒక చల్లని కబురు ఈ వాతావరణ శాఖ చెప్పిందని అనుకోవచ్చు. ఋతుపవనాలు ఇప్పటికే తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో ప్రవేశించాయి కాబట్టి మరో వారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేరుకుంటాయి కాబట్టి ఇది ఒక చల్లని కబురే అనేది మాత్రం తెలుస్తూ ఉంది. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ఇక డేటా సెంటర్ల హబ్గా హైదరాబాద్ ఉండబోతోంది. అమెజాన్ కార్యకలాపాలు మొదలుకొని ఈ ఏడాది చివరి వరకు మైక్రోసాఫ్ట్ 3 కేంద్రాలు సిద్ధం చేయబోతోంది అంటూ కూడా మనకి క్లియర్గా మంత్రి కేటీఆర్ వివరిస్తూ జరుగుతుంది. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా 11th పేజీలో చూడొచ్చు మనం. అలాగే ఇక ప్రపంచ సుందరి ఎంపిక పోటీలకు వేదికగా భారత్ కూడా ఉండబోతోంది అనేది కూడా తెలిసింది. ఒకప్పుడు ప్రపంచ సుందరి ఇంకా మిస్ వరల్డ్, మిస్ ఇండియా ఇలాంటివి జరగాలంటే ఎక్కడెక్కడో వేదికలుగా ఉండేవి. కానీ ఈరోజు అలాంటివన్నీ జరగడానికి భారత్ కూడా ఒక వేదిక కాబోతోంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అంతా కూడా డేటా సెంటర్లో హబ్గా ఉండబోతుంది, ఐటీ హబ్గా ఉండబోతుంది. ఇవన్నీ కూడా ఇంకా ఇతర దేశాల నుంచి కూడా వచ్చి పెద్ద పెద్ద మరి బడా నేతలంతా వచ్చి కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడం, ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దూసుకు వెళ్లే విధంగా చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ విధమైనటువంటి అవకాశాలు కూడా ప్రపంచ సుందరి ఎంపిక పోటీలో కూడా వేదికగా భారత్ కాబోతోంది అనేది కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు. ఇక 27 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ అవకాశం లభించింది భారత్కు అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో మరిన్ని డీటెయిల్స్ 10th పేజీలో చూడొచ్చు. ఇక కాబోయే అమ్మలకు అండగా అంటూ ఇచ్చారు. 14వ 24 జిల్లాల్లోని గర్భిణీలకు పౌష్టికాహార కిట్ల పంపిణీ చేయనున్నారు అంటూ మంత్రి హరీష్ రావు కూడా వివరించడం జరుగుతుంది. 6.84 లక్షల మందికి 274 కోట్ల వ్యయంతో 9 జిల్లాల్లో సత్ఫలితాలతో రాష్ట్రం అంతా కూడా అమలు చేస్తున్నటువంటి యొక్క న్యూట్రిషన్ కిట్స్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. పౌష్టికాహార కిట్ల గురించి మంత్రి చెప్పడం జరుగుతుంది. ఇక సో గర్భిణీలందరికీ కూడా పౌష్టికాహారం అందించే ప్రత్యేక పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అమలు చేయడం
ప్రారంభించనుందంటూ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 24 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయడం జరుగుతుంది. గర్భిణీల్లో పౌష్టికాహార లోపాన్ని అధిగమించడంతో పాటు మాతా శిశు సంరక్షణ లక్ష్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కిట్లను అందించడం జరుగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా గర్భిణీలు ఎక్కడ కూడా వారి యొక్క ఆరోగ్య స్థితిగతులు ఎక్కడ కూడా దెబ్బతినకుండా మాతా శిశు ఆరోగ్య సంరక్షణే ముఖ్య లక్షణంగా పెట్టుకున్నారు. కాబట్టి లక్ష్యంగా పెట్టుకుని ఆ యొక్క లక్ష్యంతో ముందుకు వెళ్తూనే ఈ యొక్క కిట్స్ను అందించడం జరుగుతుంది. 24 జిల్లాల్లో ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్టయితే యువతకు రాష్ట్రంలో అపార అవకాశాలు ఉన్నాయి అంటూ ఇచ్చారు. మంచి చేస్తేనే ప్రజలు అలాగే మంచి చేస్తేనే ప్రజలందరూ కూడా 10 కాలాల పాటు గుర్తు చేసుకుంటారు అంటూ మంత్రి కేటీఆర్ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా చూసినట్టయితే ఎస్జిటి కార్సింగ్ టెక్నాలజీస్ కూడా ఫార్మా గ్లాస్ కంపెనీ యూనిట్ అలాగే నిర్మాణానికి కూడా భూమి పూజలు చేశారు మంత్రి కేటీఆర్ అంటూ ఇచ్చారు. ఇంకా రానున్న రోజులు అంతా కూడా మరి డిజిటలైజేషన్గా అవ్వబోతోంది అంటూ కూడా హైదరాబాద్ మహానగరాన్ని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. ఇక ఈ యొక్క ఓపెనింగ్స్ ద్వారా ఈ యొక్క ప్రారంభోత్సవాల ద్వారా ఈ యొక్క శంకుస్థాపన ద్వారా ఏం జరుగుతుందంటే యువతకి ఎక్కువగా అపారమైన అవకాశాలు లభిస్తాయి కాబట్టి అనేది మంత్రి కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ 11th పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే మనం ఆంధ్రజ్యోతి చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో ఇక తొలకరి తొంగి చూశాను అంటూ ఇక వాతావరణ శాఖకు సంబంధించి ప్రతి పేపర్లు కూడా మనకి ఫస్ట్ ప్రధానంగా అంటే ఇది ఇచ్చారు. ఇప్పటికే ఆల్రెడీ కేరళ తమిళనాడుని తాకిన ఋతుపవనాలు అంటూ. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇక కెనడాలో కార్చిచ్చు న్యూయార్క్ను కమ్మేసింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కెనడాలో కార్చిచ్చు న్యూయార్క్ను కమ్మేసి అలాగే ఇక అదొక హెడ్లైన్గా మనం చూడొచ్చు. అంజలయ్యకు న్యాయం చేయండి అంటూ మరొక వార్త కనిపిస్తుంది. ఇక ఆయన పేరు ఫోటోతో కొత్త పాస్బుక్ ఇవ్వండి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ధరణితో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేది రైతుల యొక్క అన్నదాతల యొక్క ఆవేదన, ఇతరుల యొక్క ప్రజల యొక్క ఆవేదన కూడా. కానీ మరి మనకి రాష్ట్ర సర్కార్ మాత్రం ధరణి వల్ల అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి అనేది మనకి తెలిసిన విషయం. సో ఇక్కడైతే మనకి అంజలయ్యకు న్యాయం చేయాలి అనే విధంగా అయితే మనకు ఒకటి ఇచ్చారు. ఇక అవినాష్ రెడ్డి అరెస్టు తర్వాత విడుదల ముందస్తు బెయిల్ మంజూరు చేసుకోవడం వల్లనే ఇది జరిగింది అనేది కూడా ఆల్రెడీ అరెస్ట్ అయితే అయ్యారు ఆయన అనేది కూడా తెలుస్తుంది. కానీ ఈ విషయాన్ని సిబిఐ గోప్యంగా ఉంచింది అనేది కూడా మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో ఇంకా అలాగే ఉద్యమకారులకు ఒరిగిందేంటి అంటూ అప్పట్లో ఆస్తులు అమ్ముకొని మరీ పోరాటం చేశారు ఉద్యమకారులందరూ కూడా. ఎంతోమంది మరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కోసం, ఎంతో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం మరి బలిదానాలు చేశారు. ఎన్నో కొట్లాటలకు వెళ్ళారు. ఎన్నెన్నో మరి కాళ్ళు చేతులు విరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు పోయిన వారు ఉన్నారు. ఎన్నో చేశారు. ఉద్యమం కోసం, పోరాటం కోసం, తెలంగాణ కోసం ఎన్నో చేశారు. కానీ ఆ చేసిన వాళ్ళకి ఎవ్వరికీ కూడా వాళ్ళ పేరు కూడా గుర్తు లేకుండా సమసిపోయింది. కానీ ఇప్పుడు చేసింది ఏముంది? రాష్ట్ర సర్కారు అనుభవిస్తుంది తప్పితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం చేసిన ప్రయత్నం చేసి పోరాటం చేసిన వాళ్ళు ఎవ్వరి పేరు కూడా ఇంతవరకు గుర్తు కూడా లేదు. కనీసం రాష్ట్ర సర్కార్ కంటూ వాళ్ళకు ఒరిగింది కూడా ఏం లేదంటూ కొందరు బాధితులు మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చాలామంది తెలంగాణ రాష్ట్రం కోసం మరి కొన్ని నెలల పాటు జైల్లో కూడా ఉన్న దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి అయినప్పటికీ కూడా వాళ్ళు కోరిగింది ఏమీ లేదు. రాష్ట్రాన్ని సాధించుకుంటే మాకేదో మంచి జరుగుతుంది, మా కుటుంబాలకు మంచి జరుగుతుంది అనుకున్నాం, కానీ ఇలా జరుగుతుందని ఎవరూ అనుకోలేదంటూ జీవోత్సవం అలా బ్రతుకుతున్నటువంటి మా బ్రతుకులకి కనీసం పెన్షన్ కూడా రాని పరిస్థితులలో ఉన్నామంటూ మనకైతే ఇక్కడ క్లియర్ ఇచ్చారు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ చూద్దాం. ఇంకా చూసినట్లయితే ఇక నెలల తరబడి జైలు జీవితం, కేసులు, లాఠీ దెబ్బలు, కొందరు జీవోత్సవాలుగా మరికొందరు అస్వస్థత పాలు, వారికి గుర్తింపు కూడా ఇవ్వని ఉద్యమ ప్రభుత్వం ఇది అంటూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి చాలామంది జీవోత్సవాల్లా పడి ఉన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఏదో వెలగబెడతారు అనుకుంటే కనీసం మమ్మల్ని గుర్తించే దిక్కు కూడా లేదు. ఒక బ్రతికుండా చచ్చిన శవాలను బ్రతుకుతూ ఉన్నాం అన్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి క్వశ్చన్ మార్క్ కూడా పెట్టారు. దశాబ్ద ఉత్సవాల దారి ఎటు, అసలు దశాబ్ద ఉత్సవాలు ఎందుకు జరుపుతున్నారు, ఎవరికి ఏం చేశారని చేస్తున్నారు, అసలు చేయాల్సిన వాళ్ళకి చేయకుండా మీ యొక్క రిలేషన్స్ మీరే కుటుంబ పాలనను కొనసాగిస్తూ ఉన్నారు అన్నట్లుగా కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తెలంగాణ ఉద్యమం కోసం లాఠీ దెబ్బలు తిని జైళ్లలో ఉండి కనీసం కాళ్ళు విరిగిపోయి, చేతులు విరిగిపోయి, కుటుంబాలను వదిలేసుకొని కుటుంబాలలో పెద్ద దిక్కును కోల్పోయి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా రాష్ట్ర సర్కార్ కనికరం లేకుండా, కనీసం గుర్తింపు కూడా లేకుండా కొంతమంది అస్వస్థత పాలు, మరికొంతమంది జీవోత్సవాలుగా ఉన్నటువంటి దాఖలాలు ఎన్నో. కానీ ఎవ్వరికీ కూడా ఎటువంటి సహాయం కూడా అందని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది.
ఇంకా వారికి గుర్తింపు ఇవ్వని ఉద్యమ ప్రభుత్వం ఎందుకు అంటూ కూడా అడుగుతున్నారు. ఆత్మాహుతి చేసుకున్న అమరుల జాబితాలో పేరైన కరువైపోయింది అంటూ కూడా ఆత్మాహుతి చేసుకున్న చాలామంది మరి శ్రీకాంతాచార్య గురించి ఇంకెంతోమంది ఆత్మాహుతి చేసుకున్నారు. వాళ్ళు ఎవరి పేరు కానీ వాళ్ళ కుటుంబాలను కానీ ఇంతవరకు పరామర్శించినటువంటి దాఖలాలు, వారి పేరు కూడా సమసిపోయింది, అసలు పేరు కూడా గుర్తు లేకుండా పోయింది అనేటట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కనీసం డబుల్ బెడ్రూమ్ కానీ పింఛన్ కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదని చెప్తే ఎంతోమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఆంధ్రజ్యోతిలో క్లియర్గా మెన్షన్ చేశారు. సో కానీ ఇక దశాబ్ది ఉత్సవాలకు వారిలో కొందరు దూరమే ఉన్నారు అంటూ కూడా చెప్తున్నారు. ఉద్యమ ద్రోహులను సర్కారు చేరదీసిందని ఆక్రోశం. అలాగే ఉద్యమంలో తిరిగి ఆగమయ్యామంటూ ఇప్పుడు ఆవేదన చెందుతున్న ఎంతోమంది యువత అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఎంతోమంది యువకులు యువత అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము అనవసరంగా తిరిగాము, అనవసరంగా చేశాము, అనవసరంగా ఈరోజు ఈ విధంగా అయిపోవడానికి కారణం ఉద్యమం కోసమే కదా, వచ్చిన తర్వాత కూడా మాకేం ఒరిగింది అంటూ ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితులు. కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేక డబుల్ బెడ్రూమ్లు అంటున్నారు, కనీసం ఒక్కటి ఇచ్చారా? కానీ ఉద్యమం కోసం ఎంత పోరాటం చేస్తే అట్లీస్ట్ ఒక పింఛన్ కూడా ఈరోజు కాలేజీలు వెరగొట్టుకుని ఒక జీవొచ్చే వాళ్ళ కుటుంబాలకి భారంగా మారినప్పటికీ కూడా మాకంటూ ఒక పింఛన్ కూడా రావట్లేదు కనీసం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఉద్యమకారులకు అసలు ఒరిగింది ఏంటి? అప్పట్లో ఆశలు కూడా అమ్ముకుని ఉద్యమం కోసం ఎంతో పోరాటం చేశాం, అయినప్పటికీ కూడా ఒరిగింది అయితే ఏం లేదు అన్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే అవినాష్ రెడ్డి అరెస్టు విడుదల అంటూ ఇచ్చారు. ఇక కడప ఎంపీని ఏ8గా అంటే నిందితుడు ఏ8గా నిందించారు. ప్రకటించిన సిపిఐ కూడా ప్రకటించేసింది ఆల్రెడీ. 7గా భాస్కర్ రెడ్డి ఉన్నారు, ఏ7గా ఏ8గా అవినాష్ రెడ్డి ఉన్నారు అంటూ కూడా నిందితుల జాబితాలో ఇచ్చారు. అలాగే ఇక వివేక హత్య కేసులో కీలక మలుపు కూడా తిరిగింది. 5 లక్షల బాండ్ అలాగే పూచికత్తులతో ఆయనను విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. 5 లక్షల బాండు కొన్ని పూచికత్తులతో ఆయనని విడుదల చేశారు. ముందుగానే బెయిల్కి రెడీ చేసుకున్నారు కాబట్టి ఆ తర్వాత ముందస్తు బెయిల్ తీర్పులోని సాంకేతికాలే వీటన్నిటికీ ఆధారం అంటూ కూడా ఇచ్చారు. హత్యకు కుట్ర ఆధారాలు చెరిపివేతలో కూడా తండ్రి కొడుకులకు కీలక పాత్ర ఉంది. కుట్రకు సంబంధించినటువంటి ఆధారాలను ఆ యొక్క చెరిపివేసే విధానంలో కూడా తండ్రి కొడుకులు ఇద్దరికీ కూడా కీలక పాత్ర ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఏ7 అండ్ 8 ఇద్దరు కూడా వరుసగా ఉన్నారు అంటూ కూడా ఇచ్చారు. భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్పై సిబిఐ అలాగే భాస్కర్ రెడ్డి బయట ఉండడం చాలా ప్రమాదకరం అంటూ కూడా ఇచ్చారు. ఫోన్ రాగానే వివేక ఇంటికి అవినాష్ రెడ్డి వెళ్ళారు. అవును, హత్య విషయం జగన్కు ముందే తెలుసు అంటూ కూడా సిబిఐ బెయిల్పై నేడు సిబిఐ కోర్టు తీర్పిచ్చినట్లుగా తెలిసింది. జగన్కు ముందే తెలుసు ఆ హత్య గురించి అంటూ కూడా బెయిల్పై నేడు సిబిఐ కోర్టు తీర్పిచ్చింది. ఇక కవిత తరపున పెళ్ళై బినామీలు లావాదేవీలు అంటూ కూడా మరొక వార్త అయితే సంచలనంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇటు అవినాష్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే ఇంకా వీళ్ళే కీలక సూత్రధారులు అనేది కూడా ఈ హత్యకు సంబంధించి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా అరెస్ట్ అయ్యారు ఆల్రెడీ, ఇంకా బెయిల్ ముందుగా పెట్టుకోవడం వల్ల బయటకు వచ్చారు అనేది కూడా తెలుస్తుంది. సో ఇక కవిత విషయానికి వచ్చినట్టయితే కవిత తరపున పెళ్ళై బినామీలు లావాదేవీలు అంటూ ఇచ్చారు. ఆమె కోసం ఆస్తుల కొనుగోలును 5 కోట్లు క్రియేటివ్ సంస్థలు బదిలీ చేసిన పిళ్ళై అంటూ కూడా ఇచ్చారు. 2022లో మాత్రం ఏప్రిల్లో ఒక హోటల్లో వాళ్ళంతా కూడా కలిశారు. విజయ్ నాయర్ అందరూ కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు పెళ్ళైకి వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రాథమికంగా సరిపడా ఆధారాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. పెళ్ళైకి బెయిల్ నిరాకరించిన కోర్టు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా కరెక్ట్, వీళ్ళకి సంబంధించిన ఆధారాలన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఇక వీళ్ళకి ఇప్పుడు బెయిల్ పెట్టుకున్నా కూడా కోర్టు కూడా నిరాకరిస్తుంది. క్లియర్గా అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి. సో మనకి ఈరోజు ఈ పేపర్లలో ఎక్కడ చూసినా కూడా మనకి ఇంకా సేమ్ యాజ్గా స్కూల్స్ గురించి, వాతావరణం గురించి, ఇంకా న్యూట్రిషన్ కిట్స్ గురించి, ఇలా ఇంకా మరి తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వాళ్ళకి ఎటువంటి న్యాయం కూడా జరగలేదు అనేవి మనకి మెయిన్గా అయితే ఇచ్చారండి. సో ఇదండి వాళ్ళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.